ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ఒక అన్యుడు శతాధిపతి, రోమాలో ఒక మంచి అధికారంలో ఉన్నవాడు. ఎంతోమంది తన కింద సేవకులు లేదా పనిచేసేవారు ఉన్నారు. కానీ యేసు ప్రభువునందు విశ్వాసము తనని చాలా గొప్ప వ్యక్తిని చేసింది. ఇంతకుముందు చేసిన బోధలన్నీ బహుశా ఈ శతాధిపతి రోమీయుడైనప్పటికీ యేసు ప్రభువుని ఎంతో జాగ్రత్తగా ఆ వాక్యంలో హత్తుకున్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు తన విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. యేసు ప్రభువు చెప్పిన బోధలన్నీ అనుసరించిన శతాధిపతి విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ఒక అడుగు ముందు తీసుకున్నాడు. ఈ సమయంలో తన సేవకుడు అనారోగ్యంగా ఉన్నాడు. తన సేవకుడి గురించి కూడా శ్రద్ధ కలిగి ఉండటము శతాధిపతికి ఇంకొక గొప్ప లక్షణంగా కనపడుతుంది. సేవకుడి గురించి ప్రార్థన చేయడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. తనకి ఎన్నో లోటుపాట్లు అవసరాలు ఉండొచ్చు, కానీ సేవకుడి గురించి ఉన్న శ్రద్ధ తను గొప్ప వ్యక్తిని చేసింది. యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసము మరి తన యొక్క మంచి మనసు వల్ల గొప్ప కార్యములు చూస్తున్నాం. మనకి యేసు ప్రభు మనకి పలికిన ప్రతి వాక్కులో కూడా శక్తి ఉన్నదని ఈ వాక్యం రుజువుపరుస్తుంది. ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచినట్లు తెలుస్తుంది. ఆయన శతాధిపతి యొక్క సేవకుడు ఎంతో దూరంలో ఉన్నాడు, కానీ ఇక్కడి నుంచే యేసు ప్రభు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి స్వస్థతను ప్రకటించాడు. వెనువెంటనే తన సేవకుడు స్వస్థపడ్డాడు. విశ్వాసము మరియు దేవుని వాక్యం వల్ల గొప్ప కార్యములు చూస్తామని ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యంలో ప్రతి వాక్యంలో శక్తి ఉన్నది. వాక్యము శక్తి గలది. ఆయన ఎంతో దూరంగా ఉండి తన సేవకుడి గురించి అవును కాక అని పలకగానే తన సేవకుడు స్వస్థత పడ్డాడు. ఎంతో మరి మన కోసం పలికిన యేసు ప్రభు వాక్యులు మనతో ఉన్నాయి. ఎంతో కాలం జరిగి ఉండొచ్చు, కానీ ప్రతి వాక్కులో కూడా స్వస్థత ఉన్నది. అది ఎత్తి పట్టుకొని దేవుని స్తుతించి ప్రతి ఒక్కరూ సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, మరి శతాధిపతి పట్ల, ఆయన సేవకుడి పట్ల నువ్వు చేసిన అద్భుతం బట్టి నీకు వందనాలు. అదేవిధంగా మా జీవితంలో ప్రతి ఒక్క కార్యం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభా. మా విశ్వాసాన్ని బలపరచండి, మా యొక్క చర్యలను బలపరచండి. నీకు ఇష్టమైన వారిగా చేసి మేము గొప్ప కార్యాలను చూసే కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.